బ్రో త్రివిక్రమ్ గారు కనబడితే బయట తన్యాలనిపిస్తుంది. నచ్చలేదండి, బాగాలేదు. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. ఏంటి సినిమాకి రండి, ఆటోమేటిక్ కుర్చీ మార్త పెడతారు తప్ప ఏం లేదు. అత్తారింటికి దారేది అలా వైకుంఠపురము ఇవన్నీ రెండు మిక్స్ చేసినారు అనిపిస్తుంది. టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. నచ్చలేదండి, బాగాలేదు. ఎందుకంటే మహేష్ బాబు డాన్స్ ఆయన బాగా చేశారు, స్టోరీ బాగాలేదు. ఉంచాలా ఏంటి సినిమాకి రండి, ఆటోమేటిక్ ఆల్రెడీ మడత పడిపోయినాయి అన్న. మహేష్ బాబు కొంచెం డైరెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది అన్న. కుర్చీ మార్త పెడతారు తప్ప ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం పండబెట్టిండన్న, మామూలు పండబెట్టలేదు. కుర్చీ మడత పెట్టేసిండు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బాగుంది, ఎందుకంటే ఆ మదర్ సెంటిమెంట్ తో కానీ కర్త కర్మకియ ప్రకాష్ రాజు ఫస్ట్ హాఫ్ మొత్తం సైన్స్ ఉంటే జరుగుతుంది. అసలు అవి చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అసలుకి దారుణంగా చేసిండు. కుర్చీపాట గురించి వెయిట్ చేస్తాం కదా, కుర్చీపాట అసలుకి ఎంజాయ్ చేయాలని అనుకుంటాము కానీ అంత ఎంజాయ్ చేయలేము. అసలుకి మాటల మాంత్రికుడు మాయ చేయలేదు ఈసారి. కొద్దిగా ఇంత గట్టిపోటు మళ్ళీ థియేటర్లు హై ప్రమోషన్ చేసినారు కానీ అసలు యూజ్ మీనాక్షి చౌదరి దిష్టి బొమ్మలాగానే ఉంది. శ్రీలీలను అయితే కొద్దిగా ఎక్కువ యూజ్ చేసినారు, కాదంటలేను. కానీ ఈ సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ అయితే పండబెట్టింది అని. ఎందుకంటే ఏం డిసప్పాయింట్ అన్న, అసలుకి ఎంత ఎక్స్పెక్టేషన్ వల్ల అక్కడ మొత్తం ఏది అసలుకి ఏంద్రనే అత్తారింటికి దారేది అలా వైకుంఠపురము ఇవన్నీ రెండు మిక్స్ చేసినారు అనిపిస్తుంది. ఇంకోటి ఏంది సర్లేని ఫైట్ సీన్ కూడా వస్తుంది. అసలు కామెడీ కూడా అంతే. వెన్నెల కిషోర్ మహేష్ బాబుది కొద్దిగా కామెడీ సీన్ ఫస్ట్ హాఫ్లో అంటే సెకండ్ హాఫ్లో మాత్రము ఈ మదర్ సెంటిమెంట్ కొద్దిగా ఫైట్ సీన్స్ ఎమోషన్తోనైతే కొద్దిగా సర్దేసుకొని వస్తుంది. ఇంకా అదే చెప్తున్నాను, కొద్దిగా ఫస్ట్ హాఫ్ బోర్ అయితే ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఓ రకంగా ఉంది. అదే మహేష్ బాబుది అయితే బాగుంది, అదైతే చెప్తున్నా. సినిమా అయితే అన్న సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న, నిజంగా చెప్తున్నా కదా. అసలు మామూలుగా లేదు సినిమా. ఇరుగ్గా తీసేసిండు అన్న. మహేష్ అన్న స్టైల్ కానీ లుక్స్ కానీ అసలు మహేష్ అన్న గ్రేస్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మామూలు మహేష్ అన్న కాదన్న, జై మహేష్ అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్కి ఉంది నిజంగా. అంటే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఆ డైలాగ్స్ కానీ అవంతా ఇరుగ్గా తీసేసిండు అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కుర్చీ సినిమా సూపర్ ఉంది. సినిమా వేరే లెవెల్ ఉంది, నిజంగా చెప్తున్నా కదా. మీరు పక్కా సినిమా చూడండి, పక్క మీ అందరు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర ఒక సీన్లో అయితే పక్కా కనెక్ట్ అవుతారన్న. క్లైమాక్స్ అంటారా ఇరుగా తీసేసిరన్న మదర్ సెంటిమెంట్తో. మామూలు ఏడిపిలేదు, వేరే లెవెల్ ఏడిపించేసిండు. ఓకే చాలా బాగుంది కానీ ఆ ప్రతి ఒక్కరిని అడగండి, ఇక్కడ చెప్పాడు 100 చెప్తాడు. మదర్ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్ మెయిన్. మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు కానీ ఆడ బీడీ వెలిగిస్తాడన్న మహేష్ బాబు. ఇవి నాకైతే ఇవే నచ్చింది అన్న. కొద్ది కొద్దిగా ఉన్నాయి అన్న, కొద్ది కొద్దిగా నేను ఇప్పుడే చూసాను. మహేష్ బాబు చాలా బాగుంది. మహేష్ బాబు ఒక పెద్ద స్టార్, ఆయన మహేష్ బాబు గారు ఒక పెద్ద స్టార్, ఆయన మంచి పర్ఫార్మర్ కానీ ఆయన సరిగా అంటే సరిగా చేయలేదు అని పొద్దుగా స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడం తిరుగుతారు బ్రో. సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది, దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే, ఇంకేం లేదు అక్కడ, ఇంకేం లేదు. సత్యమూర్తి అన్ని కలిపి 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 కొట్టాడు, లాస్ట్ కి ఇద్దరు కలిసిపోతారు, సినిమా అయిపోయింది. బీజిఎం ఏదో కొన్ని దగ్గర బాగున్నాయి. డాన్స్ అంతవరకే, ఇంకేం లేదు. యాక్టింగ్ పరంగా ఏం లేదు, ఓన్లీ డాన్స్. ఏం లేదు, ఏం లేదు. మేము వచ్చాం 1 గంట, మేమే ఫ్యాన్స్, మేమే డిసప్పాయింట్ అయ్యాం. ఓకేనా, బిగ్ ప్రూఫ్. బీజిఎం ఏం లేదు బ్రో, ఏం లేదు. బ్రో సినిమా అయితే బాగుంది బ్రో. ఇది సంక్రాంతికి కమర్షియల్ ఎంటర్టైనర్ అంతే, సింపుల్ స్టోరీ. పెద్ద పెద్ద స్టార్ సినిమాల్లో యూ డోంట్ యునో యూ షుడ్ గో ఫర్ మహేష్ బాబు అంతే. ఇంకా డిఫరెంట్ మహేష్ బాబు, డిఫరెంట్ ఎనర్జీ. అస్సలు ఎందుకంటే సేమ్ లేదు సినిమాలో. త్రివిక్రమ్ సినిమాలన్నీ మొత్తం కొట్టాడు అంతే. బీజిఎం కూడా అంతేం లేదు. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. మహేష్ బాబు అపిరియన్స్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ అంతే. ఈ 3 సినిమాలో ఓన్లీ మహేష్ బాబు. మహేష్ బాబే సినిమాలో అవుతున్నాడు అనిపించింది. త్రివిక్రమ్ లేనే సినిమాలో. త్రివిక్రమ్ లేడు. ఒక సాంగ్ బాగుంటది, 2 సాంగ్లు బాగుంటాయి. డైరెక్షన్ లో కూడా లేడు. మూవీ బాగుంది బ్రో.
త్రివిక్రమ్ మార్క్ లేదు బ్రో, మొత్తం మహేష్ బాబే. మహేష్ బాబు కోసమే చూడాలి. త్రివిక్రమ్ తీసినట్టే లేదు బ్రో అసలు. మొత్తం మహేష్ బాబు స్లాంగ్ కానీ అసలు డ్యాన్స్లు అయితే ఎరగదీస్తాడు మొత్తం. మహేష్ బాబు కోసమే రావాలి. ఇంకా సినిమా అంటే మహేష్ బాబు, ఇంకెవరు. అలాగే ఉంది బ్రో. ఆ త్రివిక్రమ్ గారు కనబడితే బయట తన్నేయాలనిపిస్తుంది. కల్ట్ బాబు ఫ్యాన్ నేను. కానీ మా బాబు మాత్రం ఫుల్ బాడీ లాంగ్వేజ్ బ్రో. మొత్తం మారిపోయింది. మాస్ బాబు కోసమే చూడాలి. ఆ త్రివిక్రమ్ తమన్ అంత వేస్ట్. ఒక్కడు కూడా డ్యూటీ చేయలేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాబు డ్యూటీ. బుర్రపాడు అసలు. మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా. అలా ఉన్నది ఉన్నాడు మహేష్ బాబు కోసం చెప్తున్నాను బ్రో. మహేష్ బాబు సూపర్ సినిమా ఉన్నాడు. మాత్రం యావరేజ్ బై. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే స్టోరీ కానీ స్టోరీలో దమ్ము లేదు. మెయిన్ ఖాళీ క్లైమాక్స్ ఒకటి అలా మదర్ సెంటిమెంట్ ఒకటి చాలా బాగా చూపించాడు. అంతేగాని ఇంకా శ్రీలీల డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక శ్రీలీల తర్వాతనే కానీ డాన్సర్ ఆమె ఆడినట్టు ఆయన ఆడతాడు. కానీ ఆట రాదు, ఏం రాదు. ఇంట్లో కూర్చోవాలి ఇక. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఫ్యాన్స్ మాత్రం. చాలా డిసప్పాయింట్. చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్. బాగుంది, సూపర్ ఉంది. శ్రీలీల కూడా బాగా చేసింది. సూపర్ చేశాడు మహేష్ బాబు, సూపర్ చేశాడు. డాన్స్ కూడా ఎరగదీశాడు ఈ మూవీ. సంక్రాంతి విన్నర్. మరి నెక్స్ట్ మూవీస్ తెలియదు కానీ ఈ మూవీ అయితే సూపర్, బాగుంది. డాన్స్ సూపర్ బాగా చేశాడు. డాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా త్రివిక్రమ్ గారు అంటే కొంచెం ఒక ఇది ఉంటుంది. ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారండి. సెకండ్ హాఫ్లో తల్లికి హీరోకి వాళ్ళ మదర్కి ఉన్న కనెక్టింగ్ని, ఆ బాండింగ్ని చాలా బాగా చూపించారు. అది నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత బాండింగ్ని అంత న్యాచురల్గా రియల్గా అంత ఇంపాక్ట్గా నాకు పడలా. అంటే ఫ్యాన్స్ పరంగా కాదండి, జనరల్ ఆడియన్గా నాకైతే ఆ ఇంపాక్ట్ పడింది. ఈవెన్ మొత్తం అంత ఫ్యామిలీ అంతా చూసాము. చాలా బాగా కనెక్ట్ అయింది. అది అంటే ఇంకా కొంచెం రేపొద్దున బీసీ సెంటర్కి వెళ్తే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని నా ఫీలింగ్. అంటే టైమింగ్ తగ్గ రైమింగ్, మంచి రైమింగ్ ఎక్కడే వాళ్ళ అక్కడ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే బాబు ఇట్టు కొట్టినట్టు. అన్న గుంటూరు కారం సినిమా చూసినా ఫస్ట్ హాఫ్ అవుతా గుంటూరు కారం, సెకండ్ హాఫ్ అవుతా అమ్మ మీద మమకారం అన్న. అసలుకి ఆ సెంటిమెంట్కి అవుతానా చచ్చిపోవాల్సి అనిపిస్తుంది అన్న. అసలు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏందన్న అసలుకి ఆ విధంగా ఏడిపించాడన్న. కళ్ళల్లో నీళ్లు తిరిగాయన్న. అసలు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంత కామెడీ ఉంటుందో, సెకండ్ హాఫ్కి వస్తే పీక్స్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాడన్న. నిజంగా చెప్తా ఉన్నాన్న, మహేష్ బాబు గారు వాళ్ళ తల్లిదండ్రి కోల్పోయినప్పుడు ఎంత రియలిస్టిక్గా మనం ఛానల్లో చూసి ఎంత బాధపడ్డామో అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నాకైతే ఏడుపు వచ్చింది బ్రో, గుండెకి కనెక్ట్ అయిపోయిందన్న. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ఎక్స్పెక్టేషన్ చేయలేదన్నమాట. అసలు త్రివిక్రమ్ మార్క్ అనేది పక్కా కనపడతా ఉంది బ్రో. మహేష్ బాబు కల్ట్ అవుతే అసలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చానా. త్రివిక్రమ్ ఇస్ వెరీ నైస్. ఎప్పుడు అతను తెచ్చినాడు, ఈసారి అమ్మని తెచ్చాడు సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ త్రివిక్రమ్ గారు, లవ్ యూ. అండ్ మహేష్ బాబు గారు చాలా మంచి లుక్లో కనిపించారు, నాకు బాగా నచ్చింది. అండ్ శ్రీలీల ఇస్ వెరీ క్యూట్ గర్ల్, వేరే లెవెల్లో కనిపించింది బ్రో. హీరోయిన్ మస్తు అనిపించింది నాకు, చాలా బాగుంది బ్రో. యా, ఆ తాతను మాత్రం ఏనో వాడేసారు కానీ కుర్చీని అయితే మడత పెట్టిండు, అదొక్కటి చెప్పగలుగుతా నేను. బట్ నిజంగా సూపర్ బ్రో. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేడు, మంచిగా కూర్చోబెట్టిండు, మంచిగా నవ్వుపించిండు, మంచిగా ఏడిపించిండు. ఇక త్రివిక్రమ్ అంటే తెలుసుగా మనకి. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, చింపేసిండు మూవీని. బాబు కుర్చీ మడత పెట్టేసిండు. స్టోరీ సూపర్, బాక్స్ ఆఫీస్ మడత పెట్టేస్తాడు. సూపర్. రమణగాడి మాస్ జాతర లోపల చింపేశాడు మహేష్ బాబు. బ్లాక్ బస్టర్ వైబ్స్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అనమాట. మహేష్ బాబు వన్ మ్యాన్ షో. డాన్స్ ఫైట్స్ అన్ని ఎరగదీశాడు. డాన్స్ కుల్లా వేసిన డాన్స్ సినిమాలో చూడరా, ఈజ్ ఆన్ హై. యు విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. గో వాచ్ ఇట్. మహేష్ బాబు జిందాబాద్. డాన్స్ ఫైట్స్ అన్ని సూపర్ హైలైట్. అసలు మేనరిజం కానీ అన్ని హైలైట్, మేనరిజం అన్ని బాగున్నాయి. మహేష్ బాబు యాక్టింగ్ ఒకటి నచ్చింది నాకు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, పంచ్ డైలాగ్స్, అవి తప్ప
శ్రీలీల ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్లు వేశారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసి సినిమా తీసినట్టుంది అని అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతికి రాకుండా ఉంటే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి ఎఫెక్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా వరకు. హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి అసలు పోటీయే లేదు. లేదు గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్తో ఉందనుకుంటు కదా. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ని బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో కనపడలేదు. శ్రీలీల స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మహేష్ బాబు ఎనర్జీ, నోబడీ కెన్ మ్యాచ్ మహేష్ బాబు ఎనర్జీ ఇన్ దిస్ మూవీ. సంక్రాంతికి ఒక పెద్ద సినిమా ఇది, చాలా ఎక్కువ థియేటర్స్ వచ్చినాయి దీనికి. ఫ్యామిలీ అందరూ చూడాలనుకుంటే మీరేం చెప్తారు? చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు, నో డౌట్. లైక్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మూవీ ఫర్ దిస్. మహేష్ బాబు కామెడీ టైం కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఒక కొత్త మహేష్ బాబుని చూస్తారు, ఆ గుంటూరు స్లాంగ్. అండ్ మహేష్ బాబు డాన్స్ ఇక ఈ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్. సో వన్ మ్యాన్ షో బ్రో, కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ అందరికి నచ్చుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అత్తారింటికి దారేదికి దీనికి సంబంధమే లేదు. త్రివిక్రమ్ కాబట్టి ఫ్లేవర్స్ అలా అనిపించవచ్చు, కానీ మూవీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. త్రివిక్రమ్ ఫ్లేవర్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది బ్రో. మహేష్ బాబు గుంటూరు స్లాంగ్ అయితే చాలా బాగుంటుంది. నెవర్ ఎవర్ ఫీల్. మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కానీ, మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్ అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే? మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి చాలా బాగుంది. రావచ్చు. సంక్రాంతికి ఒక బొనాంజా బ్రో. ఇట్స్ అ మాస్ ఫీస్ట్ అంతే. ఒక ఎంటర్టైన్మెంట్ లా చూడాలి మూవీని. ఇట్స్ లైక్ చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్ హ్యాస్ ఫుల్ ప్లేట్ మీల్స్ అనమాట కంప్లీట్ గా.